జై శ్రీరామ్. మీ శివరాములు బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తలో వచ్చినప్పుడు ప్రభుత్వం భూము స్థలాలు కూడా కబ్జా గురైనటువంటి వన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని హైడ్రా ప్రారంభించడం జరిగింది. హైడ్రా ప్రారంభించిన తర్వాత కొత్తలో ఉధృతంగా కబ్జా గురైనటువంటి జాగాలను స్వాధీనం చేసుకోవడం, కూర్చోగొట్టడం జరిగింది. అందరం కూడా సంతోషించాం. దాంతోపాటుగా కేవలం హిందువుల యొక్క టార్గెట్గా, పేద ప్రజల యొక్క టార్గెట్గా కూల్చడం జరుగుతూ ఉంది. మనం వార్తల్లో చూసాం, పేపర్లో కూడా వచ్చింది. ఒక చిన్న పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా, పుస్తకాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆగమేఘాల మీద కూల్చడం కూడా దీనికి తీవ్రంగా విమర్శలకు గురైంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము మొండి వైఖరితోని కేవలం హిందువుల యొక్క ఇండ్లనే టార్గెట్గా చేస్తూ కూల్చడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఇచ్చినటువంటి ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో, ఎంఐఎం పార్టీకి చెందినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, పూర్తిగా అది ప్రభుత్వం యొక్క స్థలంలో ఉంది. అది కనిపిస్తలేదా? అది తీవ్ర వ్యతిరేకం వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం కూల్స్తామన్నాం. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, సామాజిక కోణంలో ఆలోచిస్తూ ఉన్నాం, పేద విద్యార్థులకు చదువు చెప్తా ఉన్నారని అంటూ ఉన్నారు. అవన్నీ ఇది మొండి వైఖరి, ఇది దొంగ నాటకాలు ఆడడం అని స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ యొక్క స్థలం ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. లేదా నువ్వు ఆ పార్టీ నాయకునిలాగా నువ్వు వివరిస్తూ ఉన్నావు. ఎక్కడ కూడా హిందువుల ఇంట్లో కూర్చావు తప్ప ముస్లిం సంబంధించినటువంటి ఇళ్ళను ఎక్కడ కూడా కూర్చోలేరని స్పష్టంగా కనబడతావు. కానీ ఫాతిమా కాలేజీని నీకు కూర్చోడానికి నా చేత కాదని చెప్పు, సామాజిక కోణంలో ఎందుకు చెప్తా ఉన్నాం అని బజరంగ దళ్ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఖచ్చితంగా కూలుస్తారా లేదా? ఎందుకంటే అందరికి సామాజిక న్యాయం ఉండాలి. మరి రేవంత్ రెడ్డికి కూడా అందరిని మేము అన్ని కులాలను, అన్ని మతాలను సమానం చెప్తా ఉన్నాం. కేవలం మాటలకే పరిమితం. కానీ వచ్చినప్పటి నుండి కేవలం ముస్లింల యొక్క సంతుష్టికరణ పేరుతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉందని కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇకనైనా మీరు ప్రజలను ఒక మన్నలం పొందాలంటే ఏదైతే కబ్జా గురైందో ఫాతిమా కాలేజీని తీసేస్తారా లేదా కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ హైడ్రా కమిషనర్ ఏదైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఒక పూట తిండి లేనటువంటి వ్యాపారస్తుల మీద చులిపించడం అంత మంచి పద్ధతి కాదు. దానికి ప్రత్యేకంగా ఏదైనా ఆలోచించాలి. కానీ కేవలం హిందువులు కనిపించినంత మాత్రాన కూల్చడం అనేది సరి అయింది కాదు. అంతకన్నా ముందు కూల్చాలనుకుంటే ఫాతిమా కాలేజీని తీసేసిన తర్వాత మీ హైడ్రా యొక్క మాది కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఈ హైడ్రా కూడా వాళ్ళ చేతుల్లో ఉందని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తొందరగా కూల్చాలని కూడా బజరంగ దళ్ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉంది. జై శ్రీరామ్.